దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ఘననామమున మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? నేను మాట్లాడుతున్న దేవుని మాటలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయా? దేవుని మాటలు మన జీవితాలను ఎంతో బాగు చేస్తాయి. కాబట్టి చక్కగా వినండి. దేవుని వాక్యాల చేత నెమ్మది పొందండి. ఈరోజు దీంట్లో 2-3 విషయాలు తెలియజేస్తాను. అవి మన జీవితాలని ఎంతో ఆశీర్వాదకరంగా మారుస్తాయి. దేవుని ప్రతి మాట కూడా మనకు చక్కటి నెమ్మదిని ఇస్తుంది. కనుక స్కిప్ చేయకుండా దేవుని మాటలు వినండి. మీ జీవితానికి ఎంతో ఉపకరిస్తాయి. మీ బిడ్డలకు, మీ కుటుంబాలకి, లేదంటే మీ భవిష్యత్తుకు చక్కటి పునాదులు వేస్తాయి. తండ్రి అయిన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన ఒక ప్రవచనాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడు మన కోసం వెయిట్ చేస్తున్నారు, దీర్ఘశాంతంతో ఉన్నారు, దయ చూపించాలని ఉన్నారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. కావున నీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. దేవుని మాటలు ఎంతో అద్భుతమైనవి. అవి మన జీవితానికి ఎంతో సాంత్వన తీసుకొస్తాయి. ఈ రోజు బహుశా ఈ మాటలు నువ్వు జాగ్రత్తగా వినేలా దేవుని దయను, దేవుని కరుణను, దేవుని కటాక్షాన్ని సంపాదించుకుంటాం. ఎన్నో మానవ సంబంధమైన మాటలు వింటాం, అవి మన జీవితాన్ని ఎంతో నష్టపరుస్తాయి. దేవుని మాట విని చూడు ఒక్కసారి, నీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. ఎంత సంతోషకరమైన మాటలు. బహుశా బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ప్రజల్లో కానీ ఎక్కడ నాకు కనబడలేదు ఇంత సాంత్వన చేకూర్చే మాటలు దేవునిలో నుంచే వచ్చాయి. దేవుని గురించి మాట్లాడుతూ మన యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నారు, అలా ఎదురు చూస్తున్నాడు. దానికి గల కారణం ఏంటంటే మనుషుల మీద దయ చూపాలని. అందుకనే దేవుడు దయగలిగిన వాడు. నిజంగా అలాంటి దయార్థ హృదయులు మరి ఎవరు కనపడరేమో. ఆ హృదయం మనిషికి రాలేదు. ఎందుకనంటే అపవాది వేసిన చెడు బీజాల వలన మానవ ప్రవర్తన మొత్తం చెడిపోయి ఇలా అక్రమం చేసేవాడిగా నిలబడ్డాడు. కనుక దేవుడు అలాంటి వ్యక్తి మీద, అలాంటి మనిషి మీద దయ చూపాలని వేచి ఉన్నాడు, కరుణించాలని నిలబడి ఉన్నాడు. ఒక మనిషి కొరకు సర్వోన్నతుడు దేవుడు ఇంతగా ఆలోచన చేస్తున్నాడు అని అంటే ఆయన మన మీద ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దయ. అంత మహోన్నతుడైనను మనల్ని లక్ష్య పెట్టడం అది చాలా గొప్ప విషయం. కనుక మనం ఒకసారి నీ కోసం నిలిచి ఉన్న దేవుడు కరుణించాలని, దయ చూపాలని చూస్తున్నాడు. అర్థమవుతుందా? వింటున్నారా? సర్వోన్నతుడు నిన్ను పుట్టించిన వాడు కోప్పడకుండా, మన క్రియలను బట్టి, మన తప్పుడు పనులను బట్టి నాశనం చేయకుండా కరుణించాలని, దయ చూపాలని చూస్తున్నాడని అంటే ఆయన చాలా పెద్ద మనసు కలిగిన దేవుడు. కనుక మనం ఏం చేయాలంట? న్యాయం తీర్చే దేవుడు కాబట్టి ఆయన నిమిత్తం కనిపెట్టుకునేవాడు ధన్యుడు. దీంట్లో 2-3 విషయాలు తెలియజేస్తాను. మొదటిది, దాంట్లో దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుని కొరకు కనిపెట్టుకే వానికి దేవుడు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుడు ఆయన నమ్ముకుంటే, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే మన జీవితాల్లో ఆశ్రయంగా, అంటే మనకు తోడుగా, కాపాడుతూ, రక్షిస్తూ, కరుణిస్తూ ఉంటాడు. మన దాగునే చోటుగా, మనల్ని తన రెక్కల చాటున భద్రపరిచే దేవుడిగా ఉంటాడు. కాబట్టి ఇది వాస్తవం. మీరు నమ్మండి. నువ్వు నమ్మితే నీ జీవితానికి నిజమవుతుంది. చాలా సందర్భాల్లో నమ్మలేము. అందువలన నేను నమ్మాలనిపిస్తూ ఉంటాను. అందువలన దేవుని దయ, కరుణ కూడా మన మీదకి రావు. కాబట్టి దయ చూపించాలని, కరుణ చూపించాలని నిలబడిన దేవుని దగ్గరికి నువ్వు కనిపెట్టుకుని వస్తే నువ్వు ఆయన ఆశ్రయంగా ఉండే ధన్యతను సంపాదించుకుంటావు అని బైబిల్ చెప్తుంది. మరొకటి, దేవుడు రక్షిస్తాడు, దేవుడు కాపాడుతాడు. యెషయా గ్రంథం 25:9 ఆ దినమున జనులిలాగు అందరు, ఇదిగో మనము కనిపెట్టుకుని, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుదము. అంటే ఏ దేవుని కొరకైతే నువ్వు కనిపెట్టుకుని ఉంటావో ఆయనే మనల్ని రక్షించాడు అని చెప్పుకునే విధంగా దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు, రక్షిస్తాడు. సంతోషించి ఆనందించేంత, ఉత్సహించే అంతటి రక్షణ దయచేస్తాడు. వాక్యం కరెక్టే. నువ్వు వింటే అది నీ జీవితంలో నిజమవుతుంది. ఆమేన్. కనుక
ఉత్సహించి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఉత్సహించి సంతోషించి లాంటి రక్షణ భాగ్యాన్ని దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. మరి నీకు కావాలంటే కనిపెట్టమనే కదా చెప్తున్నాడు, ఎదురు చూడమనే కదా చెప్తున్నాడు. నీ వెండి గాని బంగారం గాని అని అడిగాడా? నీకున్న సమస్తాన్ని ఏమన్నా నాకు ఇయ్యని అన్నాడా? లేదు కదా. నా దగ్గరికి రా, నేను మీకోసం నిలబడి ఉన్నాను, దయ చూపాలని నిలబడి ఉన్నాను, కరుణించాలని. రాకుండా అటు ఇటు తిరిగితే మరి ఆశ్రయంగా ఎలా ఉంటాడు, రక్షణ ఎలా ఇస్తాడు, నీ జీవితాన్ని ఎలా కాపాడతాడు? కాబట్టి కాపాడేవాడి దగ్గరికి, రక్షించేవాడి దగ్గరికి, మన కోసం నిలబడిన వాడి దగ్గరికి వెళ్ళడం మనకు ఎంతో శ్రేయస్కరం. కాబట్టి మీ జీవితాల్లో మరి దేవుని కొరకు కనిపెట్టుకుని రా. నీ కోసం నిలబడిన ఆయన్ని ఒక్కసారి చూడు, నిలబడిన దేవుణ్ణి ఒక్కసారి చూడు. రక్షణ ఉత్సహించి ఆనందించే అంతటి రక్షణ కాపుదల నీ జీవితంలోకి వస్తుంది. అలాంటి సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. నమ్మండి, చూస్తారు. అమ్మ, దేవుని మాట నిరర్ధకం కాదు. బ్రదర్, సిస్టర్, దేవుని మాట నిరర్ధకం కాదు, నిరర్ధకం కాదు. కనిపెట్టుకున్న దేవుడే నన్ను రక్షించాడని నువ్వు సంతోషించి ఉత్సహించే అంతగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నమ్మండి, దేవుని మహిమను పొందండి. దేవుని దగ్గర కనిపెట్టుకోవడం వలన మన జీవితాలకు అది రక్షణ కారకంగా చేస్తాడు. పేతురు కూడా తన 2వ పత్రికలో రాస్తూ 3:15 మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడే జ్ఞానము చెప్పిన మీకు రాసి ఉన్నాడు. దేవుడు ఎందుకు ఎదురు చూస్తున్నాడని అంటే నిన్ను రక్షించాలని, నిన్ను కాపాడాలని, నిన్ను విమోచించాలని. ఒకవేళ నీకు అనిపించవచ్చు, నేనే స్థితిలో ఉన్నానని నన్ను రక్షించడానికి. పాపం నిన్ను కబలిస్తుంది కదా, ఈ లోక సమస్యలు నిన్ను బాధిస్తున్నాయి కదా, పాపం వలన మరణం అనేది కూడా నీ వెనకాల పడుతుంది కదా, చేతులు చాచి నిన్ను వెంబడిస్తుంది కదా. నువ్వు తీసుకోలేని దాని నుంచి, నువ్వు బయటికి రాలేని వాటి నుంచి నిన్ను విడిపించి రక్షించడానికి దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో దీన్ని చేస్తాడు, చేసి తీరతాడు. నమ్మంతే. నువ్వు కొంచెం విశ్వాసం ఉంచు, ఉన్నదంతా ఆయన చేస్తాడు. ఏమీ చేసుకోలేనప్పుడు దేవుడి మీద ఆధారపడ్డం, నీ కోసం నిలబడిన ఆయన దగ్గరికి రాడు, దయ చూపించే దేవుడి దగ్గరికి రాడు, ఉత్తమమే కదా. ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు కాపాడతారు, ఎవరు దయ చూపిస్తారు? అమ్మ నాన్న కూడా దయ చూపించినట్టు ఎక్కడ కనబడతలేదు. అక్క చెల్లి తమ్ముడు అన్న ఎవరు కరుణిస్తున్నారు, ఎవరు జాలి చూపిస్తారు? మన కొరకు అలా నిలబడే వ్యక్తులు ఎవరున్నారు? నిలబడినా ఏమీ ఆశించకుండా నిలబడుతున్నారా? చూడండి, ఒకసారి ఆలోచించండి. దేవుడే, సర్వాధికారే, భూమి ఆకాశం సృజించిన వాడే నీ కొరకు నిలబడ్డాడు దయ చూపాలని అంటే రావకపోవడం మన చేతకానితనం అవుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించేయండి. ఇంతకు ఎలా చెప్తున్నాడని నన్ను ఏమనుకోక, నేను దేవుని దగ్గరికి నడిపించి నీ జీవితానికి దేవుని దయ చూపించాలన్నదే నా యొక్క తపన. కాబట్టి కొంచెం ఓర్చుకుని వినండి. ఒక గొప్ప జీవితాన్ని, గొప్ప నెమ్మదిని మీ జీవితంలో సంపాదించుకోగలుగుతారు. ఆయన దయ ఎంత గొప్పదని అంటే లూకాసు వార్తలో 15వ అధ్యాయం 20వ వచనంలో చెప్తే, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ తప్పిపోయిన తండ్రిని విడిచిన కుమారుడు కనపడుతున్నాడు. అతని జీవితంలో తండ్రిని విడిచిన దగ్గర నుంచి బాధలు, కష్టాలు, ఎలా జీవించాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, వ్యాపారం ఎలా చేయాలో తెలియదు, బ్రతుకు ఎలా బ్రతకాలో తెలియలేదు. వ్యభిచారం చేశాడు, వ్యాపారాన్ని ఇష్టం వచ్చినట్టు చేశాడు, జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు మలచుకున్నాడు. కానీ తండ్రి మాత్రం అతని కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందా? నీ కోసం తండ్రి కూడా అలాగే ఎదురు చూస్తున్నాడు. పాపములో, తప్పిదములో ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్న ప్రతి మనిషి కోసం ఆయన వేచి ఉన్నాడు, నిలచి ఉన్నాడు, దయ చూపిద్దామని. అక్కడ ఆ తండ్రి కూడా అలాగే వేచి ఉన్నాడు. ఆ కుమారుడికి ఎప్పుడు వచ్చింది మార్పు అని అంటే, జీవితం అంతా, బతుకంతా పాడైపోయిన తర్వాత అన్నయ్య చెప్పాడు, ఈ నీ కుమారుడు ఆస్తి అంతటిని వేశ్యలతో కలిసి తిని తాగేశాడు అని. అంటే వాడి వ్యాపారం, వాడి జీవితం అలా నాశనం చేసుకున్నాడు. అలాంటి మనిషి కోసం ఆ తండ్రి ఎదురు చూశాడు. ఎందుకనంటే వాడి జీవితం నశించిపోకూడదు. ఈరోజు పరలోకమందున్న తండ్రి కూడా నీ కోసం అలాగే ఎదురు చూస్తున్నాడు. తప్పులు చేస్తున్న నీ జీవితంలో ఒక మంచిని నింపాలని, ఒక జాలిని నింపాలని దయ చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు.
ఎలాగైనా నీ జీవితాన్ని అద్భుతంగా మార్చాలని. బహుశా నశించిపోతే చూసే వాళ్ళని చూసాం, నష్టపోతే సంతోషించే వాళ్ళని చూస్తున్నాం. నువ్వు ఏడుస్తుంటే పైకి పర్వాలేదని చెప్పిన లోపల ఓ రకమైన విధానాన్ని చూపించే వాళ్ళని చూస్తున్నాం. కానీ పూర్తిగా నీ జీవితాన్ని, నీ ఆశీర్వాదాన్ని, నీ ఉన్నతిని కోరుకునే వాళ్ళని ఇక్కడ దేవునిలో చూస్తున్నాం. అతడు అనుకున్నాడు, ఏంటి నాకు ఈ స్థితి, నా తండ్రి దగ్గర అంత బాగుంటది, మంచి భోజనం ఉంటది. ఎప్పుడు వచ్చింది తనకు జీవితం మార్పు? తన పాపం తన వెంటాడి తన నాశనం చేసి తిండి లేని స్థితికి, దరిద్రమైన స్థితికి, ఆల్మోస్ట్ లైఫ్ అయిపోయింది. పందులు మేపే స్థితికి వెళ్ళిపోయి పొట్టు తినే స్థాయికి దిగజారిపోయాడు. అప్పుడు బుద్ధి తెలుసుకున్నాడు. ఇప్పుడు చాలా మంది జీవితంలో దేవుని కొరకు ఎదురు చూడక, దేవుని దగ్గరికి రాక ఆల్మోస్ట్ వాళ్ళ జీవితం పాడైపోయి ఉండొచ్చు, బాగు లేకుండా ఉండొచ్చు, విచ్ఛిన్నమైపోయి ఉండొచ్చు. ఈరోజు భార్యాభర్తల జీవితంలో విచ్ఛిన్న స్థితి దేవుని దగ్గర కనిపెట్టుకోకపోవడం వల్లనే మీ స్థితి ఆ అనిశ్చితి. కనుక ఒకసారి ప్రభు వైపు చూడండి. వాడు మార్పు చెంది, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, కొడుగ్గా కాదు పనివాడుగా పెట్టుకోమంటాను. ఆ తండ్రి దూరాన్ని ఉండగానే దగ్గరికి వచ్చాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకో. అలా ప్రేమిస్తున్నాడు తండ్రి. కాబట్టి ఆయన దగ్గరికి కనిపెట్టుకుంటానికి వస్తే చాలు, నీ తప్పులన్నీ మర్చిపోతాడు, నీ పాపమంతా విడిచిపెట్టేస్తాడు, నీ కన్నీరంతా తుడిచేస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మన జీవితాన్ని రక్షించాలని చూస్తున్నాడు. కనుక ఈ విషయాల్లో దేవుని మీద ఆశను పెట్టుకో. నీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారని జ్ఞాపకం పెట్టుకో. ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను. విలాప వాక్యాలు 3:25 చూస్తే 26, తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులో ఆశ కలిగి యెహోవాను గ్రహించు, రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. తన్ను ఆశ్రయించాలని, వారి మీద దయ చూపించాలని తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తున్నాడు. నరులు ఒక వర్గాన్ని లేదా ఒక ప్రజల్ని, చాలా మంది అంటారు ఇశ్రాయేలీలు దేవుడు అండి, వాళ్ళకి నరులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలేనా? మనం అందరం కూడా నరులమే కదా. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. రక్షించేవాడు, కాపాడేవాడు, దయ చూపించేవాడు ఈయనే. ఆశతో, ఓపికతో నా జీవితాన్ని ఖచ్చితంగా రక్షిస్తాడు, ఆశ్రయంగా ఉంటాడు, మేలు చేస్తాడు అని నువ్వు కనిపెడితే దేవుని మహిమను చూడగలవు. దేవుని అద్భుతమైన రక్షణ నీ జీవితానికి ఒక వరంలా వస్తుంది, నీకు నెమ్మదిని తెస్తుంది, నీ బ్రతుకును తేలిక చేస్తుంది, నాశనం అవ్వకుండా చేస్తుంది. ఎంత ఉపయోగకరమైన దేవుణ్ణి మిస్ చేసుకోకు. బ్లెస్ చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి దీవెన నీకు రావాలని నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో చిన్నగా ఏకీవించి, పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. తండ్రి, మీరు దయ చూపాలని, కరుణించాలని, మా కోసం నిలబడ్డారని, మేము మీ కొరకు కనిపెట్టుకుంటే ఆశ్రయంగా ఉంటానని, మేలు చేస్తారని, రక్షణనిస్తారని కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడారు. క్షమించి దగ్గరికి తీర్చుకుంటానని కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. ఇందులో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, వారి జీవితానికి నెమ్మది దయచేయండి. మీ కొరకు కనిపెట్టుకుంటే వచ్చే ఆ రక్షణ, ఆ మేలు, ఆ ఆశ్రయము, ఆ క్షమాపణ నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరు అలా చేయమని, నెమ్మదితో నింపమని, సమాధానంతో నింపమని, రక్షణతో నింపమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇలాంటి ప్రసంగాలు అనేకమైన వినాలని అంటే మరి ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇవి ఎలా ఉపయోగకరంగా ఉన్నాయో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్.